డియర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఒక ప్రాంతం చింతూరు, కోనవారం, పిఆర్పురం మధ్య ఉండేటువంటి గ్రామాలు. రేయిచింతల అనేటువంటి గ్రామం. ఇక్కడ మేము క్రైస్తవ ఇండివిజువల్ మినిస్ట్రీ నుండి ఈ యొక్క వరదల ప్రాంతంలో వీరికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మేము భోజనం ఏర్పాటు కల్పించాం. ఇక్కడ ఈ ప్రాంతంలో బోయాజు అనేటువంటి సేవకులు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సందర్భం, ఇక్కడ ఉండేటువంటి ఇబ్బందులు నాకు తెలియపరిచినప్పుడు, నేను మా సంఘాలతో మాట్లాడినప్పుడు వారు ప్రోత్సాహాన్ని బట్టి మేము ఈ యొక్క ప్రాంతంలో ఈ భోజనం ఏర్పాటు కల్పించాం. మేము సేవ చేస్తున్న ప్రాంతాలు తాడేపల్లిగూడెం మండలం, వెంకటరామన్నగూడెం, ఉంగుటూరు మండలం, వెల్లమెల్లి, నవజర్ల మండలం, తిమ్మనపాలెం, అట్లాగే ప్రకాశరాపాలెం గ్రామాల్లో మేము సేవ చేస్తున్నాం. ఎర్రమల్ల ఇటువంటి ప్రాంతాల నుండి సంఘాలు వివరించినప్పుడు వారు చేసిన సహాయాన్ని బట్టి మేము ప్రాంతంలో వీరికి భోజన ఏర్పాటు సురక్షితంగా అందించగలిగాం. ఇక్కడ ఉండేటువంటి యూత్ చాలా రిస్క్ టీం వలె మాకు చాలా ప్రోత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్ళని బట్టి ఈ ప్రాంతానికి మేము వచ్చి వాళ్ళ మంచి కార్యకలాపాలు జరిగిస్తున్నాం. అందుని బట్టి మా కొరకు ప్రార్థన చేయండి. మాతో కూడా ఇంకా మీరు కూడా పనిచేయాలనుకున్న వాళ్ళు, మీరు ఏ సంస్థ వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా మాతో కలిసి పని చేయవచ్చు. మనకి మతం అనేటువంటిది ప్రాముఖ్యంగా తీసుకోకుండా మానవత్వం అనేటువంటిది ప్రేమతో మనం ఈ విపత్తు సందర్భాల్లో మతభేదం లేకుండా కార్యక్రమాలు చేయడానికి మాతో కలిసి పనిచేయండి. మేము మా ప్రాంతాల్లో మేము అనేక క్రైస్తవ ఆధ్యాత్మికత కార్యక్రమాలు జరిపిస్తాం. కానీ విపత్తు సందర్భాల్లో మతభేదం లేకుండా అన్ని మతాల వారికి కూడా మేము ఇటువంటి సహాయం చేస్తున్నాం. కనుక మీరు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరుతున్నాం. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అయితే మేము చూడండి, ఈ వ్యాన్ వెళ్తున్న ప్రాంతాలు మీరు చూడండి, గ్రామాలను చూడండి, అక్కడ పరిస్థితులు చూడండి, అక్కడ ఉన్న ప్రజలను చూడండి, ఆ ప్రజల పరిస్థితులు చూడండి. ఇది ఒక మారుమూల ప్రదేశం. మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ సరిహద్దు, ఆ విధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు అన్నమాట ఇవి. కొన్ని మేము ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా వెళ్ళి పనిచేసాం. కారణం ఎందుకనంటే ఈ ప్రాంతాలకు సహాయం చేసేవాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇది దూర ప్రాంతం అయిపోయింది. మేము తాడేపల్లిగూడెం నుండి ఇక్కడికి ప్రయాణం చేస్తే 250 కిలోమీటర్లు సుదూరం ఉందన్నమాట. అయితే మేము ఒక రాత్రంతా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇక్కడ ఇదంతా ఈ రోడ్లు బాగోవు. ఎటు వచ్చిన మారేడుమిల్లి మించి రావాల్సి వస్తుంది, లేదంటే భద్రాచలం, చింతూరు మించి రావాల్సి వస్తుంది ఈ ప్రాంతం. అందుచేత ఈ ప్రాంతానికి రావడానికి చాలా దూరం. వాహనాలు కూడా త్వరగా మాకు అద్దెకు పెట్టేవారు కూడా త్వరగా పెట్టడం లేదు. ఆ విధంగానే చాలా ఖర్చుతో కూడిన పని. ఈ ఖర్చులన్నింటినీ కూడా మరి దేవుని కృప వల్ల ఇక్కడ మేము చేయగలిగాం. మేము ఈ వరదలు తీయబడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మరలా వాళ్ళు పునరావృతం అవుతున్న గ్రామాలు, వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు, వాళ్ళ ఇళ్ళు సగం వరకు మునిగిపోయి, అట్లాగే గుమ్మాలు అన్నీ కూడా బాడితో నానిపోయి, అట్లాగే వాళ్ళ బట్టలు, వాళ్ళకున్న వస్తువులు, కరెంటు సామాను అంటే ఫ్రిడ్జ్లు కానీ, లేక ఎవరి దగ్గర ఉన్న కరెంటు మీద పనిచేసే వస్తువులు కానీ ఇవన్నీ కూడా పాడైపోయి, ఆ విధంగానే వాళ్ళు ఉండేటువంటి నివాస ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మార్చబడి మరలా పునరావృతం అవ్వడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అయినప్పటికీ కూడా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రాంతం మారాలి, డెవలప్ అవ్వాలి. ఆ విధంగా వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కొద్దిగా వారికి సహాయం చేస్తుంది, ప్రభుత్వమే ఇక్కడ సహాయం చేసేది. ఆ విధంగా ఇటువంటి ప్రాంతాలు మేము వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే మా కొరకు ప్రార్థన చేయండి. మాకు
మీరు కూడా మాతో కలిసి భాగస్వామ్యంగా ఉండి పనిచేయాలని కోరుతున్నా. అన్ని విషయాల్లో కూడా ఈ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదిగో ఈ దినం ఇక్కడ మేము 3-4 వేల మందికి వంటలు తయారు చేసి ఇవి ప్రజలకు కొరకు మేము ప్రత్యేకమైన ఏర్పాట్లు కలిగిస్తున్నాం. ఆ విధంగానే మరి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో ఈ విధంగా 1-2 చోట్ల ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. మరి గడిచిన సమయంలో అయితే మరొకసారి ఇక్కడ మేము ఏర్పాటు చేసాం. రెండోది కుక్కునూరులో ఏర్పాటు చేస్తాం, కుక్కునూరు మండలంలో. ఆ విధంగానే బేలేరుపాడు మండలంలో ఏర్పాటు చేస్తాం. ఆ విధంగా చాలా ప్రాంతాల్లో నేను ఈ ఒక విపత్తు సందర్భాల్లో కలిగిన నష్టానికి ప్రజలను ఆదుకోవటానికి ఏ భేదం లేకుండా మా విఆర్పురం మండలం అవును. మొత్తం కట్టుకోవడం బట్టలు లేక ఇల్లు చూడండి, ఒక్క ఇల్లు లేదు. ఆ చిన్న గుడిసెలు వేసుకునే ఉంటున్నాం. తిండి లేక, బట్టలు లేక, నీళ్ళు లేక అడవి లోపల ఉన్నాం. అడవి లోపల నుంచి ఇల్లు పడిపోయినాయి కాబట్టి మనం ఈ బయటన చిన్న పాటలు వేసుకొని ఈ ఇళ్ళను శుభ్రం చేసుకుందామని దగ్గరికి వచ్చామండి. అది పరిస్థితి. నా పేరు విఆర్పురం మండలం, విఆర్పురం, వరంచంద్రపురం మండలం. కృషి మేము చేస్తున్నాం. మీరు కూడా కృషి చేసి అట్లాగే ప్రజలను ఆదుకున్నట్లయితే వాళ్ళు కొంచెం రిలీఫ్ అయ్యి ముందుకు వెళ్ళటానికి మనం కలిసి బ్రతకడానికి మన అందరం భారతీయులమే. మతాలు బట్టి విడిపోని అవసరం లేదు. ఎందుకనంటే మతం ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ప్రభుత్వం ఎలాగ మనకి స్వాతంత్రం ఇస్తుందో మతం కూడా అలా స్వేచ్ఛ. ప్రతి ఒక్కరికి ఎవరి మతం వాళ్ళ, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండాలి. ఆ విధంగానే ఇక్కడ భేదం లేకుండా మేము ఈ క్రియ చేస్తున్నాం కనుక మా కొరకు ప్రార్థన చేయండి, మాతో కలిసి పనిచేయాలని మీ అందరినీ కోరుతున్నాను. మరి వ్యవసాయాలు పండుతే ఇప్పుడు సంవత్సరం ఏం లేదు కాలం ఇట్లా ఉంటే టైం అయిపోతుంది కదా. మళ్ళీ సరి బాగా నిరుడు లేదు. మరి ఎలాగా నిరుడు పిల్లలు వస్తున్నారా? పిల్లలకి సరిపోతుంది. నిరుడు ధాన్యం అనే ఈ సంవత్సరం ధాన్యం కూడా ముఖ్యేసింది. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మాట్లాడుతున్న పురుషులు పెద్దవారు చూడండి ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఎలా వివరిస్తున్నారో. ఇక్కడ ఉండేటువంటి ఆ స్త్రీలు చూడండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు. అయితే చాలా ఇబ్బంది ఇక్కడ ఉంది. ఇది ఒక మారుమూల ప్రాంతం. ఈ మారుమూల ఉండేటువంటి ప్రాంతం గోదావరి పైభాగంలో ఉండేటువంటి ప్రాంతం. ఒకవైపు చింతూరు, ఒకవైపు భద్రాచలం, ఒకవైపు ఈ కోనారం, ఈ ఒక ప్రాంతాలు, మరొక వైపు
అడవి అరణ్యం అనమాట. మారేడుమిల్లి, పాపికొండలు, చింతూరు ఈ సైడు అరణ్యం ఉంటుంది అన్నమాట. ఈ లొద్దులో ఉండేటువంటి మారుమూల గ్రామాలు ప్రజలకు కలిగేటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రతి వర్షాకాలం ఇక్కడ వరదలు ఉంటాయి. ఎందుకు ఈ వరదలు అని అంటే మన పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువ ప్రాంతానికి వాటర్ పడవటం ఇబ్బంది అవుతుంది. ఇది అందుచేత మొలక మండలాలుగా ఇక్కడ ప్రకటింపబడింది. మరి ఒకేసారి కొన్ని వేల మంది ప్రజలు పునరావాస ప్రాంతాలకు వెళ్ళటానికి కొందరికి ఇంకా ఇళ్ళు ఇవ్వలేదు, కొందరికి భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో జగన్ గారు చింతూరు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు 20,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇంకా బకా ఉంది ఈ మొలక మండలాలకు అని చెప్పారు. ఆ విధంగానే మరి ఇక్కడ ఈ ప్రజలకు ఇంకా భూములను బట్టి ఇంకా ప్రభుత్వ నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదు. అందుని బట్టి ఈ ప్రజలు ఈ ప్రాంతంలో ఉండవలసి వస్తుంది. ఈ ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు. అయినప్పటికీ కూడా దేవుని కృప వల్ల మేము వారికి ఈరోజు భోజన ఏర్పాటు కల్పిస్తున్నాం. ఆ విధంగానే వారికి కావలసినంత ఆహారం మేము ఇవ్వగలుగుతున్నాం. మరి వాళ్ళు ఇబ్బందిని ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి వాళ్ళ మాటలు. ఆ విధంగా తెలుసుకోవాలని మీరు కూడా సహాయపడాలని కోరుతున్నాను.
ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మాట్లాడుతున్న పురుషులు పెద్దవారు చూడండి ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఎలా వివరిస్తున్నారో. ఇక్కడ ఉండేటువంటి ఆ స్త్రీలు చూడండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు. అయితే చాలా ఇబ్బంది ఇక్కడ ఉంది. ఇది ఒక మారుమూల ప్రాంతం. ఈ మారుమూల ఉండేటువంటి ప్రాంతం గోదావరి పైభాగంలో ఉండేటువంటి ప్రాంతం. ఒకవైపు చింతూరు, ఒకవైపు భద్రాచలం, ఒకవైపు ఈ కోనారం, ఈ ఒక ప్రాంతాలు, మరొక వైపు అడవి అరణ్యం అనమాట. మారేడుమిల్లి, పాపికొండలు, చింతూరు ఈ సైడు అరణ్యం ఉంటుంది అనమాట. ఈ లొద్దులో ఉండేటువంటి మారుమూల గ్రామాలు ప్రజలకు కలిగేటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రతి వర్షాకాలం ఇక్కడ వరదలు ఉంటాయి. ఎందుకు ఈ వరదలు అని అంటే మన పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువ ప్రాంతానికి వాటర్ పడవటం ఇబ్బంది అవుతుంది. ఇది అందుచేత మొలక మండలాలుగా ఇక్కడ ప్రకటింపబడింది. మరి ఒకేసారి కొన్ని వేల మంది ప్రజలు పునరావాస ప్రాంతాలకు వెళ్ళటానికి కొందరికి ఇంకా ఇళ్ళు ఇవ్వలేదు, కొందరికి భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో జగన్ గారు చింతూరు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు 20,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టుకి ఇంకా బకా ఉంది ఈ మొలక మండలాలకు అని చెప్పారు. ఆ విధంగానే మరి ఇక్కడ ఈ ప్రజలకు ఇంకా భూములను బట్టి ఇంకా ప్రభుత్వ నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదు. అందుని బట్టి ఈ ప్రజలు ఈ ప్రాంతంలో ఉండవలసి వస్తుంది. ఈ ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు. అయినప్పటికీ కూడా దేవుని కృప వల్ల మేము వారికి ఈరోజు భోజన ఏర్పాటు కల్పిస్తున్నాం. ఆ విధంగానే వారికి కావలసినంత ఆహారం మేము ఇవ్వగలుగుతున్నాం. మరి వాళ్ళు ఇబ్బందిని ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి వాళ్ళ మాటలు. ఆ విధంగా తెలుసుకోవాలని మీరు కూడా సహాయపడాలని కోరుతున్నాను. ఏదుంటే పెట్టండి. నేను అదే చెప్పాను, కొందరిని వెనక్కి పంపకూడదు. ఓర్లైనా చెప్పండి, ఎదురుతో పెట్టేది ఖాళీ చేసేయాలి మొత్తం. మాది తాడేపల్లిగూడెం ఏరియా. తాడేపల్లిగూడెం అంటే జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం అంటే ఇక్కడ రేషన్ అక్కడ ఉండే అక్కడ రైతు ఇంకా ఊరు అవతల రైతులకి ఇంకా యువతలు స్టార్టింగ్లో ప్రారంభించినప్పుడు కొందరు రమ్మంటే వాళ్ళు రాలేదు. అర్థం ఉంటున్నారు.
వరద వల్ల మీకేమైనా నష్టమా ఏమండి? అవునండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సాయం చేసింది మీకు? కూరగాయలు ఇచ్చారు. ఇప్పుడు మీకు ప్యాకేజీ వచ్చిందా? అసలు రాసి మీకు ఏదైనా ఆన్లైన్ అయినాయా మీ పేర్లు? భూములు ఇచ్చేటట్లుగా కానీ డబ్బు అయినా సరే నష్టపరిహారం ఇచ్చేటట్లుగా కానీ ఏదైనా మీ పేర్లు ఆన్లైన్ అయినాయా? అసలు ఇస్తారా? అంటే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే నేను ఇస్తానని మన చింతూరులో ఆయన మాట్లాడారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన పైనుంచి వస్తే మనకు మీకు ఇవ్వటానికి రెడీగా ఉందంటారు ఇక్కడ పొజిషన్? ఇస్తారు కదండి. సరే పర్లేదండి ఏండి. ఎందుకంటే పైనుండి కదంతా ఆర్థిక వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అవునండి కేంద్ర మోడీ గారు ఇస్తే నేను ఇచ్చేస్తా, దానికి దోకలేదని చేత నేను నీళ్ళు ఆపనని చెప్పారు ఆయన. ప్రాజెక్టు మీకు నష్టపరిహారం ఇస్తేనే కానీ ఆపనని చెప్పారు. అందుకే మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నక్కడికి ఆయనే చేస్తున్నాడు. కానీ ఇంత నష్టం జరుగుద్దన్న సంగతి ఆయనకి తెలియదు కదా. అది చాలా ఇబ్బంది పడ్డామండి. ఇది అంటే అది ప్రకృతి ప్రళయం. అది మనుషులు చేసే కాదు. ప్రాజెక్ట్ కట్టకపోతే అంత ప్రళయం రాదు. అవునండి. మీ పేరు ఏం పేరండి? అవునండి. ఎలా ఉంది ఇక్కడ పొజిషన్? అవునండి. 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 ఏమండి? సరే అండి. ఇలా వస్తామండి. ఇలా వస్తామండి. ఇలా వస్తామమ్మా. వందనాలండి. వందనాలండి.